శ్రీమైట్స్ భారతీయ సంస్కృతి ఛానల్కు స్వాగతం. పరీక్షిత్ మహారాజు కలిప్రభావం చేత వేటకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న శమిక మహర్షి మెడలో చచ్చిన పామును వేస్తాడు. అతని కుమారుడైన శృంగి శాపానికి గురవుతాడు. 7 రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుకు గురే మరణిస్తానని తెలుసుకుంటాడు. వెంటనే ప్రాయోపవేశం చేసి సుఖమహర్షిని ఆశ్రయం పొందుతాడు. తరువాతి కథను ఇక వినండి. ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచివచ్చి అక్కడ కూర్చున్నాడు. భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి సుఖబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. ఓ పరీక్షిన్మహారాజా, నేనొక విషయం చెబుతాను. జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని భూమిని విడిచిట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్లి రాక్షసులతో యుద్ధం చేశాడు. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన, నాకేమీ వరం అక్కర్లేదు, కాని నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెబుతారా అని అడిగాడు. అప్పుడు దేవతలు వాని ఆయుర్దాయం లెక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నదని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్లి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచిపెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా 7 రోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు శుకుడు. ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి, హరియే విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము రెండుగా అలా కనపడుతున్నాయి. కాని జ్ఞాన నేత్రముచేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కాని సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకుని సమస్తము ఈశ్వరమయం జగత్, అంతటా ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తరక్షణమే మోక్షము అని బోధ చేసెను. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు, ఆ తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించినవాడు ఆయనే అని చెప్పాడు. విదురుడు ఉద్ధవుడు దగ్గరకు వెళ్లి కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు అని చెప్పాడు. విదురుడు ఉద్ధవుడిని, నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, అది నాకే కాదు, జ్ఞానమును మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇప్పుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు. అక్కడికి వెళ్లి వినవలసింది అని సలహా చెప్పాడు. అప్పుడు విదురుడు హరిద్వారం వెళ్లి భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు. లోకములందు తాను ఏమీ సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. నేనన్నవాడని ఒకడిని వచ్చాను కదా, నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేవు. మళ్లీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీర భాగముల నుండి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. తరువాత బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలననుకుని తన శరీరంలోంచే రెండింటినీ సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి వీళ్లేందు వ్యామోహమును ఏర్పాటు చేసెను. అప్పుడు ధర్మబద్ధమై ప్రజాసృష్టి జరుగుతుంది అన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి అన్నారు. అనగా స్వయంభువ మనువు 5 బిడ్డలను కన్నాడు. తండ్రికి తాను 5 బిడ్డలను కనినట్లు చెప్పాడు. ఇప్పుడు ఏమి చెయ్యను అని తండ్రిని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు శ్రీహరిని సంకీర్తన చేస్తూ యజ్ఞయగాది క్రతువులను చేస్తూ
సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పడు. అప్పుడు ఆయన, నాన్నగారు, అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకువస్తే ప్రాణులన్నీ భూమి మీదకు చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళమును పైకెత్తండి అన్నాడు. ఆ భూమిని ఎలా పైకెత్తడమా అని ఆలోచించాడు. ఈయన సంకల్పం చేయగానే బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రములలోంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది. ఆ వరాహము దంష్ట్రలతో పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ ఉన్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లకి అర్థమైంది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నాడో అటువంటి ఈశ్వరుడు వచ్చాడు అని అనుకున్నారు. అనగా మొదటి అవతారము వచ్చినది. ఇది యజ్ఞవరాహంగా వచ్చింది. అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమి కోసం మూపు పెట్టి వెతుకుతోంది. అలా వెతకడంలో దాని ముఖం నిండా నీళ్లు అంటుకుపోయాయి. అప్పుడు అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది అని పరీక్షిత్తు అడిగాడు. అందుకు సమాధానంగా శుకుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ధన్యవాదములు.